ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 519వ నామం మహోదధిశయ. అంటే మరి సకల భూతాన్ని మహోదధి అంటే సముద్రము నందు శయనించిన వాడు అని అర్థం. ఆ సముద్రం ఎలా వచ్చింది అంటే భూతాలన్నిటినీ సంహరించి భూమినంతటినీ జలమయం చేసి క్షీర సముద్రంలో వటపత్ర సాయిలాగా విలసిల్లే స్వామి మహోదధిశయ అని శంకరుల వారు భాష్యం చెప్పారు. అంటే అంటే సకల సృష్టిని ఆయన చేశాడు, మరి స్థితిని అంటే పోషించాడు. ఆ తర్వాత పోషించి లయం చేస్తాడు. ఆ లయం చేయటమే సర్వము సంహరించటం అని అర్థం వస్తుంది. అన్ని భూతాలను సృష్టించిన భూతాలన్నిటినీ సంహరించి భూమిని అంతటినీ కూడా జలంలోకి లాగేసి మరి క్షీర సముద్రంలో వటపత్ర సాయిలాగా విలసిల్లే స్వామి మహోదధిశయ అని శంకరుల వారు భాష్యం చెప్పారు. వటపత్ర సాయి అని బాలకృష్ణుని చక్కగా ఆయన వటపత్ర సాయి అని ఆ పత్రము యందు చక్కగా పడుకొని కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ చక్కని దర్శనం ఇస్తాడు. ఆనందంగా ఉంటుంది. అది పరమాత్మ ఇచ్చేటువంటి గొప్ప దర్శనం. ఆ దర్శనం ఇక్కడ సముద్రంలో వటపత్ర సాయిగా వెలసిల్లే స్వామి అని మనకి చెప్తున్నారు. అది పరాశర భట్టరు శంకరుల వారు చెప్పినటువంటి భావాన్ని ఆయన కూడా ఆమోదించారు. సత్యసంధుల వారు ఈ అర్థంతో పాటు మహాత్ముడు, గొప్పవాడు, ఉత్కృష్టుడు, పెరుగు మరి ఆ పెరుగు వెన్న అంతా చేత్తో తీసి అందరికీ పంచిపెట్టాడు కదా చిన్ని కృష్ణుడు కృష్ణావతారంలో. ఆ చేతిలో పెరుగు ఉన్నటువంటి కృష్ణావతారం ధరించిన వాడు బ్రహ్మాదుల్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడు. అంటే అందరూ ఆయన సృష్టిలో నుంచి వచ్చిన వాళ్లే గనక అందరూ దాంట్లో సందేహం ఏమీ లేదు. అందరూ ఆయన స్వాధీనంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ సృష్టించి ఎవరి కర్తవ్యాల్ని వాళ్లకు అప్పచెప్పి ఈ నడపమని ఆదేశించినటువంటి వాడు పరమాత్ముడు. వెన్న దొంగ అంటారు కృష్ణుణ్ణి. వెన్న అంటే ఏమిటి? పాలల్లో ఉన్నటువంటి సారమే వెన్న. ఆ సారాన్ని ఆయన గ్రహించాడు. అలాగే మీ జీవితాల్లో సారం ఏమిటి అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యమే సారం. ఆ సారం లేకపోతే నిస్సారం శరీరం. అందుకని ఆ సారాన్ని గ్రహించు, సాధన చెయ్యి, అంతర్ముఖమవు. ఆ ఎవరైతే ఆ వెన్న కృష్ణుడు తాను తీసుకుని మరి అందరికీ కూడా పంచాడు. ఒక రకంగా మనస్సుని దొంగిలించిన వాడు అని చెప్తారు. మరి వెన్న యొక్క సారాన్ని, పాలలో సారాన్ని గ్రహించి తానే సారం, దాన్ని అలా అందరికీ పంచిపెట్టినటువంటి వాడు గనక మనందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ తన ఎక్కడ ఉన్నాడో, మనలో ఎలా ఉన్నాడో అంతర్యామిగా మనందరికీ కూడా తెలియజేసి ఆ మార్గంలో నడిపించి ఆ సారమైనటువంటి పరమాత్మ యొక్క చైతన్యాన్ని చక్కగా వెన్న ఎలా తేలికగా అలా స్వీకరించగలుగుతామో అంత తేలికగా దాన్ని స్వీకరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని మనకి ఇవ్వాలి. పరమాత్మ అని తలిస్తే ఆయన్నే అడిగితే ఆయనే అంత శక్తిని ఇస్తాడు. అంత వెన్నని చక్కగా మనకి పంచి పెడతాడు.
ఆయన్ని ఆశ్రయించి అడగటమే ఆలస్యం మనదే ఆలస్యం, కానీ ఆయనదేమీ ఆలస్యం ఉండదు. అటువంటి పరమాత్మ సిద్ధంగా వెన్న పట్టుకుని ఉంటాడు. మరి మనల్ని రమ్మని మరి చూపిస్తూనే ఉన్నాడు. మనమే చూడక వెళ్ళక ఇక్కడే ఉండిపోయి జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటాం. అదే ఆయన వంక తిరిగితే, ఆయన చేతిలో వెన్న చూస్తే ఊరుకోగలమా? గబగబా పరిగెత్తుకెళ్ళి అడగము, పెట్టడు, తినము, ఆనందాన్ని అనుభవించమా? అంటే ఇప్పుడేంటి లోటు? ఆయన్ని చూడకపోవటమే లోటు. అది ఎవరిది? మనదే లోటు. కనుక ఆ మన లోటుని పక్కన పెట్టి పరమాత్మని, అంతటా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని గ్రహించి ఆ పరమాత్మని ఆశ్రయించినట్లయితే చక్కగా ఆ సారభూతమైనటువంటి ఆ చైతన్యాన్ని అనుభవానికి తీసుకొచ్చి పరమానందానుభవాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మ మహోదధిశయ అన్నారు. మరి అందరూ సృష్టించిన ఈ జగత్తుని సృష్టించిన బ్రహ్మను సృష్టించిన పరమాత్ముడు నారాయణుడు. అంటే ఆయన బ్రహ్మను సృష్టించి దీన్ని సృష్టించమని కర్తవ్యంగా బోధించాడు. అలా అందరినీ సృష్టించి తర్వాత జగత్తుని సృష్టించమని, జగత్తులో ఉన్న జీవులందరి యందు కూడా ఉండి మరి అందరికీ ఆ స్థానాలను ఇచ్చి ఆ ఇంద్రియాలను కూడా పని చేయగలిగేటువంటి శక్తిని ఆ భగవంతుడే వాళ్లకు అప్పచెప్పి ఉండమని, ఇన్ని చేసి మనకు ఇంద్రియాలు చక్కగా పనిచేసి ఇంత శరీరం ఇచ్చి మరి పని చేసేటట్లు చేసినటువంటి పరమాత్మని గ్రహించలేకపోవటమే దౌర్భాగ్యం, గ్రహించగలగటమే మహాద్భాగ్యం. ఆ మహాభాగ్యాన్ని మనం పొంది చక్కగా పరమాత్మని అనుగ్రహాన్ని మనమందరము పొందాలి అని కోరుకుందాం. అటువంటి పరమాత్మను, మహోదధిశయ అయినటువంటి పరమాత్మను మనం వేడుకుంటూ, స్వామి, అంతర్గతంగా ఉన్నటువంటి నీ చైతన్యాన్ని మేమందరము గ్రహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ఇచ్చి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి ముక్తిధామాన్ని చేర్చు తండ్రి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.